రీసెంట్గా ఏపీకి సంబంధించి నిన్న ఏపీఆర్ జేసీ రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి అండ్ అలాగే ఏపీఆర్ డీసీ రిజల్ట్స్ కూడా. ఈ రిజల్ట్స్ని చెక్ చేసుకొని మీకు సీట్ ఎక్కడ అలర్ట్ అయింది అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ మీ ర్యాంక్ కూడా అక్కడ ర్యాంక్ కార్డ్ కూడా చెక్ చేసుకోవచ్చు. అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇంకా ఎవరికి ఇవ్వలేదు. అలాట్మెంట్ ఆర్డర్స్కి కానివ్వండి, మీకు ఏది చూసుకోవాలన్నా కూడా రిజల్ట్స్ అఫీషియల్ వెబ్సైట్ ఏపీఆర్ జేసీ అని కొట్టండి. అదే వెబ్సైట్లో మీకు డీసీ రిజల్ట్స్, 5th క్లాస్ రిజల్ట్స్, ప్రతి ఒక్క రిజల్ట్స్ కూడా అదే వెబ్సైట్లో పెట్టడం అయితే జరుగుతుంది. అలాట్మెంట్ అయితే రిలీజ్ అవ్వలేదు. నెక్స్ట్ ఫర్దర్గా ఏదైనా స్పాట్ అడ్మిషన్స్ కానివ్వండి, ఇంకేదైనా అప్లికేషన్స్ కానివ్వండి, పెండింగ్లో ఉన్నవి కానీ మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద హెల్ప్ లైన్కి సంబంధించిన నెంబర్స్ ఉంటాయి. టెక్నికల్ సపోర్ట్ అండ్ అప్లికేషన్ రిలేటెడ్ సపోర్ట్ హెల్ప్ లైన్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చూడండి. అండ్ ఇంకొకటి, దీనికి సంబంధించి ఇప్పుడు ఏపీలో అయినా తెలంగాణలో అయినా మనకి సీట్ వచ్చింది అంటే మనం కొన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి. అందులో ఫస్ట్ ఏంటి అంటే ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సర్టిఫికేట్. అంటే మనము 1 lakh 1.5 lakhs లోపు 2 lakhs లోపు ఉంది అంటే ఓకే వీళ్ళకి సీట్ ఇవ్వచ్చు అన్నట్టు అనమాట. అది మనకి జిల్లాని బట్టి, అర్బన్ ఏరియాని బట్టి కొంచెం అమౌంట్ మారుతూ ఉంటుంది. బట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా తీసుకోండి. తీసుకుంటే ఏంటి అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే రియంబర్స్మెంట్ ఏదైతే ఉంటుందో అది గవర్నమెంట్ పే చేసుకుంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే, లేదు అంటే పే చేసుకోదు. సో బేసిక్గా ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, ఎంప్లాయీస్కి ఎవరికి కూడా పే చేయదు గవర్నమెంట్, ఎంప్లాయీస్ కాకపోతేనే పే చేస్తుంది. అందుకోసం అనేది ఇంపార్టెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీగా అప్లికేషన్ చేసుకోండి. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్. మీ రిజర్వేషన్ని బేస్ చేసుకొని మీకు సీట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. మీ ఆధార్ కార్డ్ని బేస్ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా తీసుకొని పెట్టుకోండి. ఫర్దర్గా హయ్యర్ క్లాసెస్లలో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ యూజ్ అవుతుంది. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆర్ నేటివిటీ సర్టిఫికేట్ కూడా తీసుకోండి. ఈ సర్టిఫికేట్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. వీటితోటి ఎప్పటికైనా మనకి భవిష్యత్తులో ఒక ఉద్యోగానికే కావచ్చు, స్టడీకే కావచ్చు, దేనికైనా కూడా ఈ సర్టిఫికేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రీసెంట్గా ఎవరైతే స్టూడెంట్స్ అడ్మిషన్ని పొందబోతున్నారో వాళ్ళందరూ కూడా ఈ సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా దగ్గర పెట్టుకోండి. థ్యాంక్ యూ.